హీరోలకు ఉన్నంత లాంగ్ కెరియర్ హీరోయిన్స్ కి ఉండదు. ఫామ్, ఫేమ్ ఉన్నంత కాలమే హీరోయిన్ల కెరియర్. ఒక్కసారి ఫామ్ కోల్పోతే తిరిగి కోలుకోవడం అన్నది అంత ఈజీ కాదు. దాదాపు ఇంపాసిబుల్ అని చెప్పాలి. కానీ బాలీవుడ్ లో కొంతమంది భామలు ఇలాంటి ఫేజ్లన్నిటిని దాటుకుని ఇప్పటికీ అదే చరిష్మాతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వయసుతో పాటు అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో హీరోలు దశాబ్దాల పాటు ఆధిపత్యం చెలాయిస్తారు. కానీ హీరోయిన్ల కెరియర్ సాధారణంగా చిన్నదని అంటారు. అయితే కొంతమంది సీనియర్ హీరోయిన్లు ఈ స్టీరియో టైప్ ను బద్దలు కొడుతూ వయసుతో సంబంధం లేకుండా తమ నటనా ప్రతిభతో ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తున్నారు. టబు, కాజోల్, రాణి ముఖర్జీ, విద్యా బాలన్, కరీనా కపూర్ లాంటి హీరోయిన్లు తమ చరిష్మాతో ప్రేక్షకులను అలరిస్తూనే కొత్త తరం హీరోయిన్లతో పోటీపడి అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. 50 ఏళ్లు దాటిన టబు చలాకీతనం ఏమాత్రం తగ్గలేదు. బోల్డ్, రొమాంటిక్, ఇంటెన్స్ పాత్రలను ఇట్టే పోషిస్తూ తన నటనతో బాలీవుడ్ తెరపై మెరుస్తోంది. ఇటీవల విడుదలైన హౌస్ఫుల్ 5లో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం టబు బూత్ బంగ్లా అనే చిత్రంలో నటిస్తోంది. ఇక కాజోల్ దూకుడు కూడా అస్సలు తగ్గలేదు. లవ్ స్టోరీస్ 2, దోపట్టి, మాలాంటి చిత్రాలతో విజయాలను అందుకున్న కాజోల్ హౌస్ఫుల్ 5లో కూడా తన మార్కు చూపించింది. ప్రస్తుతం ఆమె క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు సర్జామీన్ అనే మరో ప్రాజెక్టుకు కమిట్ అయింది. రాణి ముఖర్జీ కూడా గత 2 ఏళ్లుగా సినిమాలకు గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది. మర్దానీ సిరీస్లో భాగంగా మర్దానీ 3తో పాటు కింగ్ అనే చిత్రంలో నటిస్తూ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. మర్దానీ ఫ్రాంచైజీ హిట్ సిరీస్గా నిలిచిన నేపథ్యంలో ఈ 3వ భాగం కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. విద్యా బాలన్ కూడా తనదైన మార్కుతో ఆకట్టుకుంటోంది. భూల్ భులయ్యా 3తో మరోసారి తన నటనా ప్రతిభను చాటిన ఈ నటి ప్రస్తుతం కొన్ని కొత్త ప్రాజెక్టులకు కమిట్ అయి త్వరలోనే తెరపై సందడి చేయనుంది. ఈ సీనియర్ నటీమణులు వయసును ఓ అడ్డంకిగా భావించకుండా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. టబు, కాజోల్, రాణి, విద్యా లాంటి హీరోయిన్లు ఏజ్ జస్ట్ నెంబర్ అంటూ ముందుకు వెళుతున్నారు. కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.